వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతక మనీ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మేము సేదంపేట సంతకి వెళ్తున్నాము. క్రిందటి వారం వెళ్ళామండి. ఫుల్ వర్షం పడడం వల్ల ఏ ట్రాలీకి వచ్చినవన్నీ వెళ్ళిపోయాయి. ఈ వారమైనా వెళ్దాం అనేసి బయలుదేరాము. మా వారు నేను ఇవ్వండి మా వారు బయలుదేరాము ఫ్రెండ్స్. ఈ వారమైనా వెళ్దామని. అవేలా పడతాయి ఆ బొట్టలతో మనకు ఇవి 3:30 చెప్తున్నారు. ఇవి కమలకాయల దబ్బకాయల ఒకసారి తీన్ తాత దబ్బకాయలేనా సార్ తీ ఫోటో తీస్తాను. ఫ్రెండ్స్ చూడండి దబ్బకాయలు. ఆ బస్తా ఎలా ఇది ఎలా పడుతుంది? ఆ బస్తా ఎంత రేట్ ఇస్తారు మీరు? 250 ఇలా పడుతుందా? ఇవి 250 పడతాయి అంట. ఇవి 350 చెప్తున్నారు. ఇక్కడ చూసారు కదా ఈ బొట్టల్లో చీపుర్లు అలాగే అరటికాయలు ఫ్రెండ్స్ ఫుల్ ఉన్నాయి. ఇవి ఉంచు మా సార్ వస్తారు. వచ్చేస్తాను. ఎంత అయ్యా బ్యాగు? 600 ఇదట 600 అట. చూడండి ఫ్రెండ్స్ అరటికాయల చాలా వరకు అయితే సేల్ అయిపోయావండి. ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ఇదిగోండి ఆల్రెడీ సేల్ అయిపోవడం పట్టుకెళ్ళిపోవడం అన్నీ అవుతున్నాయి. ఆ మామగారు బొట్లో చూసారు ఎలా తీసుకెళ్తున్నారు. సీతాఫలాల సీజన్ ఆల్రెడీ. ఇక్కడ బీరకాయలు చూసారా, దోసకాయలు ఎలా తమ్ముడు? దోసకాయలు బ్యాగు 5 రూపాయలు. ఒకటి 5 రూపాయలా? ఒకటి 5 రూపాయలు అంట. ఇక్కడ బీరకాయలు చూడండి. ఎంత ఈ బీరకాయలు? 50 రూపాయలు. లేతగా ఉన్నాయి. ఎంత చెప్పారండి? 800. 850 రూపాయలు. బీరకాయలు చూసి తీసుకుంటావా? తీసుకున్నావా? ఎక్కడ అంగాకరకాయలు ఎలాగండి? అంగాకరకాయలు ఎలాగా? ఇవన్నీ ఎలాగా? 400. ఇవన్నీ 400 అట. చూడండి నిమ్మకాయలు, అంగాకరకాయలు. ఈ వారం సంత కొంచెం తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ జనాలు అయితే ఎక్కువ లేరు. ఇక్కడ అరటికాయలు చూసారా? గెల ఎంత పడుతుందో అడుగుదమ్మా. ఎంత అండి ఈ గెల? ఈ గెల ఎలా పడతాయి? గెల బట్టి ఉంటుంది రేటు. 200. ఇవైతే 200 అట. చూడండి ఫ్రెండ్స్ పర్లేదు 200కి. ఇల్లు పడలేదు బొట్లతో సీతాఫలాలు. బొట్లు అయితే 200, 300 ఇలా పడుతున్నాయండి. ఇక్కడ అరటికల్లు చూసారా? కూర వండుకున్న అరటికల్లు ఇవి ఎలాగమ్మా? గల 100 రూపాయలు అట ఫ్రెండ్స్. ఇవి కర్రీ వండుకునే గల్లు ఇవి. చూడండి లెమన్స్.
మీరు ఇక్కడ చూస్తున్న ఈ సీతాఫలాలు అయితే పేరుకే రేట్ ఎక్కువ చెప్తున్నారండి. కాదండి, కాకపోతే బేరం ఆడిని బట్ట ఉంటుంది. చాలామంది తెలిసిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి చాలా రీజనబుల్గా అడిగేసి ఒక బుట్ట 300, 250 ఇలా తీసుకుంటున్నారండి. పెద్ద ఎక్కువ రేట్లు ఏం కాదు, నిజంగా అనకూడదు కానీ వాళ్ళ కష్టమే మిగులుతుందండి. రీజనబుల్ గా వీలైతే ఇక్కడ అమ్ముతున్నారు. అంగాకరకాయలు బుట్టతో చూసారా, ఇవన్నీ బొట్లు వచ్చి ఒక్కొక్క రేట్, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. లెమన్స్, బీరకాయలు అండి, బాగా ముదిరిపోయినట్టున్నాయి ఈ బీరకాయలు. చీపుర్లు ఎలాగయ్యా బస్తా? 3000. మీరు కొన్నారా, అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చారు. ఏ ఊరు? నడంగూడ. ఎక్కడ దూరమేనా? ఆ కొండ అవతల. ఎలాగా ఈ సీతాఫలం? 700 బ్యాగు. నిమ్మకాయలు ఎలాగయ్యా? 300. 3000. ఇది ఓకే, 700, 3000. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, అతనైతే అంత రేట్ చెప్పారు కానీ ఆ రేటుకి వాళ్ళు ఇవ్వట్లేదండి. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి బేరం ఆడుకునేసరికి వాళ్ళు కూడా తక్కువ రేట్కే ఇచ్చేస్తారండి. ముందైతే ఎక్కువ రేట్ చెప్తారు కానీ ఆ రేట్కి అయితే అస్సలు ఇవ్వరండి, చాలా తక్కువ అండి. మీరు నమ్మరు, ఒక్కసారి మీరు ఇక్కడ విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇది ఎక్కడంటే పార్వతీపురం, మన్యం జిల్లా, సీతంపేట సంత. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 వరకు అయితే సంత జరుగుతుందండి. ఫోటో తీయాలా? అలాగుండే అయితే ఎలా చూడైతే చూడు. సూపర్ గుండు, అలాగుండు తీస్తాను. తీయ అలాగుండు, సూపర్. అలా పట్టుకో. ఇచ్చాడు మామ. సూపర్ సూపర్. ఎంత? ఫోటో చూపించాలా? చూపిస్తాను. ఎంత చెప్పులే? ఎంత? ఒకటి 500, 2 500, 2 500 అట. 250, 250. ఇవి కూర అరటి పళ్ళ, అరటికాయలా? తిన్నివే. ఎంత కడిగావమ్మా? ఎంత కడిగావు? అట్ట ఒక్కొక్కట 150 కడిగావా? ఆవిడైతే 150కి అడిగారు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళు కూడా చూస్తారు. వీలు కాకపోయినా ఎవరికైనా సరే అదే రేట్కి ఇచ్చేస్తారండి. ఇంకా అంతకన్నా తక్కువ కూడా బేరమాడి తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం అనకూడదు కానీ ఆవిడ మొహంలో నిజంగా చాలా నేచురల్ స్మైల్ అండి. అమాయకతత్వం చాలా కనిపిస్తుంది. నాకైతే కొంచెం బాధ అనిపించింది. ఆవిడ మెడలో ఉంది చూడండి, భలేగా ఉంది కదా, బంగారం దేనట. అడిగాను, చాలా బాగుందని చెప్పాను. నాకు ఫోటో తీయమ్మా అని చెప్పారు. ఫోటో కూడా తీశానండి. ఆ ఫోటో కూడా చూపించిన వరకు వగ్గలేదు. ఫోటో కూడా చూపించాను, చాలా సంతోషపడ్డారు. చూసారు కదా, ఆ పక్కన సీతాఫలాలు అంటే ఈవిడ వేరే ఆవిడండి, వాళ్ళ దగ్గర తీసుకొని వేరేగా అమ్ముతారనమాట. అక్కడికక్కడే సేల్ చేస్తుంటారు. వీళ్ళ దగ్గర తక్కువ రేటుకి కొని మళ్ళా బయట వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళకనమాట వేరేగా ఇస్తారు. వీళ్ళ దగ్గర మ్యాక్సిమం ఒక 100 రూపీస్ తీసుకుంటే వాళ్ళు ఒక 200కి అమ్ముతారండి. వాళ్ళకి అక్కడికక్కడే 100 రూపీస్ లాభం అనేది వస్తుంది. ఇవన్నీ సీతాఫలాలే. చూసారు కదా, అబ్బా ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్, చాలా వచ్చాయి. ఒక్కొక్క ట్రే వచ్చి మనకి 800, 900
700 చెప్తున్నారు కానీ కాదండి, ఆ రేట్ చెప్తారు. కాకపోతే అడిగిన వాళ్ళు అడుగుతారు కదండి, చాలామంది బేరం ఆడకుండా అయితే ఎవరు తీసుకోరు. అలాగా వాళ్ళకి వచ్చి ఒక 300-400కి అయితే వస్తాయి. అంటే పండు సైజు బట్టి వస్తాయి. ఆ దబ్బకాయలు చూసారు కదా, అవి 200 ఒక బ్యాగ్ ఇలాగిస్తారండి. చాలా బాగుంటుందండి. ఇది రీసేల్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా మీకు అవసరం అవుతుంది. ఎవరికైనా కావాలంటే ఒక్కసారి మీరు సీతంపేట వచ్చి చూడండి. ఈ సీజన్లో ఫ్రూట్స్ అన్నీ ఇలాంటివే దొరుకుతాయి. చూసారు కదా, గుమ్మడికాయలు, పెండ్లం ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం పండగ నెలలో దొరుకుతాయి. చీపుర్లు కొంచెం తగ్గాయి, లేదంటే చీపుర్లు కూడా ఎక్కువగా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ మామలు ఇద్దరు అమ్ముతున్నారు. మేము వెళ్ళేటప్పటికి జనాలు చాలా తక్కువ మంది వచ్చారండి. తరువాత అయితే ఫుల్ అయిపోయింది, సంత మొత్తం ఫుల్ పికప్ అయిపోయింది. బీరకాయలు వచ్చి ఒక కట్ట 50 రూపాయలు చెప్తున్నారు, 20 రూపాయలకి ఇస్తున్నారండి. దగ్గర కేజీన్నర 2 కేజీలు బీరకాయలు ఉంటాయి. ఇక్కడ కవర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి సేమ్ మిరపకాయలు అండి. మనకి ఇవి కేజీ వచ్చి షాప్లో అయితే 2000 రూపీస్, 2000 అక్షరాల 2000 రూపాయలు కేజీ వచ్చి ఇవి. ఎందుకంటే వీటికి డిమాండ్ ఎక్కువ అండి. మన మిరపకాయల కన్నా ఈ మిరపకాయలు 3 రెట్టింపు ఎక్కువ ఉంటుంది స్పైసీ అనేది, అందువల్ల దీనికి అంత రేట్ ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే ఇవి కొండ మీద కదా, ఇంకా బాగుంటాయి. ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయినవండి, పచ్చివి ఆవిడ చేతిలో ఉన్నాయి. అంటే ఎండ పెట్టపోయినవి. ఇవి ఎంత చెప్పారంటే 500 ఎంత చెప్పినట్టున్నారండి, తక్కువేని. షాప్లో కన్నా వీళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను షాప్లో అడిగితే నాకు 2000 చెప్పారు కేజీ. 2500 అలా ఉంటుందండి. ఈ అంగాకరకాయలు చూసారు కదా, అంగాకరకాయలు అయితే 300 చెప్పారండి. మా వారే తీసుకుందామన్నారు కానీ ఎందుకంటే అన్నోటి తీసుకొని మేమేం చేస్తాము, పోనీ ఎవరికి ఇద్దామన్నా ఎవరు లేరు, అలాగనే తీసుకోలేదు. ఇంచుమించు అవి 3.5 కేజీస్ ఉంటాయి అవి అంగాకరకాయలు. పర్లేదండి 3 కేజీలకి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ లెమన్స్ కానీ ఇలాగ దబ్బకాయలు కానీ విడిగా మనము ఒక 100 రూపీస్వి ఒక 20 రూపీస్ అడిగినా మనకి ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి అలాగా బుట్టలతో అమ్మితేనే వాళ్ళకి కూడా లాభం వస్తుందని మనకు అలాగ అమ్మరు. ఒక్కసారి బుట్టతో 200 అయినా ఇచ్చేస్తారు కానీ 20 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్కి అయితే ఇవ్వరు. మ్యాక్సిమము అలాగ 100 రూపీస్కి అడిగినా ఇవ్వరండి, తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. చూసారు కదా సీతాఫలాలు ఎలా ఉన్నాయో, నిజంగా స్వీట్ కూడా అలాగే అనిపిస్తుంది అండి. నేచురల్, ఒక మందు ఏం కొట్టరు. ఈ బుట్టల్లో తెస్తుంటారండి. ఈ బుట్ట వచ్చి 600 చెప్పారు అతను. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ముందుకు వెళ్దాం చూడండి. ముందుకి ఇంకా ఈ వారం లెమన్స్, బొట్టలతో లెమన్స్ అలాగే ఎంతమ్మా చెప్తున్నారు బ్యాగ్? 500. ఈ బ్యాగ్ వచ్చి 500 చెప్పారటండి. చూడండి సీతాఫలాలు, జొన్న పొట్టలు, దబ్బకాయలు ఫ్రెండ్స్. దబ్బకాయలు చూడండి ఎంత పెద్ద దబ్బకాయలు. గోంగూర, సీతాఫలాలు, దబ్బకాయలు, లెమన్స్. చాలా మంది ఇంకా అటువైపు తీసుకున్నారండి. తీసుకున్నవన్నీ అటువైపు పెట్టిస్తున్నారు. 600 కడుగుతున్నారా? 600 కడుగుతున్నారా? మీరెంత చెప్పారు? ఎంత? 2200. 2 కలిపి వాళ్ళు 1200 అడిగి సొగ్గిసారు. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అక్కడ తీసుకున్నవన్నీ అయితే ఉన్నాయి. చాలా మంది ఇక్కడ కొనేసి సైడ్ అయితే దాచుకున్నారు. చూసారు కదా, ఇక్కడ చీపుర్లు, ఆల్రెడీ ఇవన్నీ కొనేసి అంటే మ్యాక్సిమం 1 గంట 12 అప్పుడు అండి వస్తారు, వచ్చి ఇక్కడ కొనుక్కొని ఉంచుకుంటారు.
వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగుల్లో తీసుకెళ్తారు. ఇవన్నీ సీతాఫలాలే చూసారు కదా, కప్పిసారు. లెమన్స్ విజయనగరం నుండి వచ్చావమ్మా. ఆవిడైతే విజయనగరం నుండి వచ్చారట. చూడండి చీపుర్లు తీసుకున్నారు. ఇక్కడైతే ఈ అమ్మ అనమాట. చూడండి వేడి వేడిగా పొంగడాలు వేస్తున్నారు. పెనం మార్చినట్టున్నావమ్మా, పెద్ద పెనం పెట్టినట్టున్నావు అప్పుడు కన్నా కదా. అయ్యి ఒక వీడియో తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొంగడాలు అమ్మ పోస్తున్నారు. ఇక్కడ బూర్లు. ఇంకా అలాగా ముందుకెళ్తే అక్కడ కూడా ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఆకలితో ఉంటారు కదండి, ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారనమాట. ఈ వారం జనాలు అంతకు లేరులండి. ఇక్కడ ఆల్రెడీ 3 షాపుల్లో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్. సరిపడుతుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే తీయడానికి వచ్చాము, వీడియో తీస్తాము. ఎక్కువ మంది అయితే రాలేదండి, అగొండి చూస్తున్నాం కదా. ప్రస్తుతానికి చిన్న సంఖ్య అయ్యింది. వెళ్ళడానికి పావులు అయితే సైడ్ నుండి వెళ్తున్నాను. చాలా వరకు అన్నీ అయిపోయాయండి తెచ్చినవన్నీ. కనిపిస్తుందా? చూపిస్తాను ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, అరటిగల్లు, సీతాఫలాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసారు కదా. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వారం కూడా వద్దాం. ఎలాగో మనకి దసరా సెలవులు అయితే ఇచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వారం కూడా రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రేపు కూడా సంత అవుతుంది. ఇక్కడ సంతలో ఏంటంటే కోలు, మేకపోతులు, గొర్రెలు, దసరా వారాలు కదా ఫ్రెండ్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. సీతంపేట సంతకి వస్తే నెక్స్ట్ వారం వచ్చి తీద్దాం. రేపు కూడా వస్తాయి కానీ నాకు రావడానికి అవ్వదండి, ఎందుకంటే స్కూల్ ఆల్రెడీ ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు. నేను ఒక్కదాన్ని రావడానికి అవ్వదు. ట్రై చేద్దాం నెక్స్ట్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఎంత బుట్ట? 2,900. ఇది 600కి 2. ఇది 600కి అయితే పుట్టకొక్కు. ఈ పుట్టకొక్కు వచ్చి బయట అయితే కేజీ మనకి 800-900 ఉంటుందండి. ఇతని దగ్గర 7 కట్టలు 6 కట్టలు ఉన్నాయి. నేను సరిగ్గా లెక్క పెట్టలేదు, కానీ అవన్నీ కలిపి 800కి ఒక అతను అయితే తీసుకున్నారండి. కేజీ వచ్చి 800 అయితే ఇంచుమించు ఇది 3 kgs ఉంటుంది. 3 kgs 800కి పర్లేదు కదా, చాలా రీజనబుల్, చాలా ఫ్రెష్గా ఉందండి. మొత్తం మొగ్గ, ఎందుకంటే పురుగు ఉండదు. పువ్వు అయితే పురుగు పడుతుంది కానీ మొగ్గకి ఎటువంటి పురుగు పట్టదు. నిజంగా రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. బయట అయితే మనం అసలు కొనలేము. సహజంగా మనకి కొండల్లో దొరికే నాటు పుట్టగొడుగు అనమాట. దసరా కుక్క అంటారు దీనికి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో మేమైతే ఈ సీతాఫలం తీసుకున్నామండి. అక్కకి అడిగాను, అక్క ఎంత అక్క అంటే, ఎంతకంత ఇచ్చి అమ్మ అని అడిగారు. ఎంతకంత అంటే ఎంత చెప్పు అంటే 60 రూపాయలు ఇచ్చి అంటే 60 రూపాయలకి అయితే నేను అవి తీసుకున్నానండి. కేజీ సీతాఫలాలు అయితే 50 రూపీసు. దగ్గర నాకు తెలిసి ఒక 3 kgs ఉంటాయి ఇవి, ఎందుకంటే నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇందాకలకి ఇప్పటికి జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అయితే వచ్చి చూసారు ఎలా కొంటున్నారు. జనాలు అయితే ఫుల్ పికప్ అయిపోయింది. 1800 కదా అతను చెప్పారు.
$1800 చెప్పారు. లాస్ట్ అండ్ ఫైనల్ 1500కి అతను ఇస్తానన్నారు. ఇది ఫ్రెండ్స్, అంత మొత్తం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు మరి ఇలాగే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు.